మంగళగిరిలో ఓ రెస్టారెంట్లో ది అమరావతి ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు వేమూరి మైనర్ బాబు, ఎం వందన్ కుమార్, షేక్ అలీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. Now Aditya Birla Group become a largest building material supplier in the world and largest supplier. Now we have about 205 million metric tons of capacity, which is and ours is the largest and the single brand sales in the world, and we are largest producer of RMC, and we are very big player in the white cement, highest player in the white cement, and we are entering into the new ventures also, like wires and cables. At least by August of 2000 this year, 2026 will be starting. And we have another product coming from the Aditya Birla Group, Ultradex Cement, extra light bricks, lightweight AAC blocks, which we are nurturing. And we've been a very big player in the waterproof chemicals. We are into liquids and dry mix products also. ఈరోజు క్లేసా అమరావతి ఇంజనీర్స్ అసోసియేషన్ నుంచి హడ్సన్ ట్రీస్లో 64వ బాడీ జనరల్ బాడీ మీటింగు నిర్వహించడం జరిగింది. ఈ బాడీకి సహకరించినటువంటి ఇంజనీర్స్ సభ్యులకు, అలాగే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అల్ట్రాటెక్ సూపర్ సిమెంట్ వారికి మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ప్రతి సెకండ్ సాటర్డే ఏర్పాటు చేసుకునేటువంటి ఈ జనరల్ బాడీ మీటింగ్కి ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా సపోర్ట్ చేయటం, అలాగే మేము ప్రజలకి ఒకటి తెలియజేస్తున్నాం. భవన నిర్మాణం చేసుకునేటువంటి వ్యక్తులు ఇంజనీర్స్ని కానీ సంపాదించినట్టయితే మన బిల్డింగ్ యొక్క స్ట్రెంత్ కానీ వయస్సు కానీ ఎక్కువ సంవత్సరాల స్పాన్ ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే ఇదన్నీ ఈ మధ్య ఇంజనీర్స్ వస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది, దానివల్ల కాస్ట్ పెరిగిపోతుందన్న ఆలోచనతో మేస్త్రులు పిలిచి మేస్త్రులతోనే కన్స్ట్రక్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇంజనీర్స్ అంటే బిల్డింగ్ ఎలా నిర్మించాలి, బిల్డింగ్కి ఫౌండేషన్ ఏ స్టీల్ వేస్తే బాగుంటుంది, ఏ సిమెంట్ వాడితే బాగుంటుంది అని తర్ఫీదైనటువంటి ఇంజనీర్స్ అందరూ కూడా ఉన్నారు. అది కానీ మీరు ఇంజనీర్స్ని అప్రోచ్ అయితే మీరు వేసుకునేటువంటి బిల్డింగ్ స్ట్రెంత్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. మేము ఇంత టెక్నాలజీగా చదువుకొని వచ్చి మన నిర్మాణ రంగంలో ముందుకు వెళ్ళడానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. మేస్త్రులకు కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే టెక్నికల్గా మీరు కొన్ని మా నుంచి స్వీకరిస్తే మీకు కూడా ఆ యొక్క బిల్డింగ్ యొక్క వాల్యూ, మేస్త్రుల ద్వారా కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి బిల్డింగ్లు కానీ, అలాగే ఇంజనీర్స్ ద్వారా కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్లు కానీ వాటి స్పాన్ ఎంతవరకు ఉంటుందో అన్నది రీసెర్చ్ చేస్తే ఇంజనీర్స్ దగ్గర ఉండి నిర్మించినటువంటి బిల్డింగ్స్కి స్ట్రెంత్ అనేది, అలాగే వయసు అనేది లాంగ్ టర్మ్గా ఉంటుంది. కానీ ఈ మేస్త్రులు నిర్మించేటువంటి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా కొన్ని అనివార్య కారణం వల్ల క్రాక్లు ఇవ్వటం కానీ, అలాగే దాని స్ట్రెంత్కి, ఎందుకంటే అతనికి స్ట్రెంత్ తెలియదు, వేయటానికి వేస్తాడు. ఆ స్ట్రెంత్ ఎప్పుడైతే తగ్గిస్తావో బిల్డింగు వయసు తగ్గిపోతుంది, బిల్డింగ్ స్పాన్ తగ్గిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఏదన్నా కన్స్ట్రక్ట్ చేయాలంటే భవన యజమానులు ఇంజనీర్స్ని సంప్రదించండి, నాణ్యమైన క్వాలిటీ ఉంటుంది. అట్లాగే అప్రూవల్ కూడా మున్సిపాలిటీ కానీ సిఆర్డీ కానీ అప్రూవల్స్ కూడా ఇంజనీర్స్ ద్వారా మీరు వెళితే మీకు తక్కువ ధరల్లోనే ఈ యొక్క అప్రూవల్స్ కానీ తీసుకురావడం జరుగుతుంది.